త్వరగా తీసుకున్నాం. నిర్గమాకాండ వారు తుమ్మకర్రతో త్వరగా 11వ వచనం చదవండి. ఒకసారి చూడండి, అంతే పెద్దలు వచ్చిన లోపల కర్ర ఏంటి? తుమ్మకర్ర. ఉందా? తుమ్మకర్ర మీద బాగా వేస్తారా? తుమ్మకర్ర ఎక్కడ ఉంటుంది? రోడ్లకి తుమ్మకర్ర ఎక్కడ ఉంటుంది? బహిరంగంగా బహిర్భాగంగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉంటుంది తుమ్మకర్ర. ఆ తుమ్మకర్ర ఎక్కడ చెప్పండి? నేను చెప్పాను చూడబోతున్నా. మోసే నువ్వు తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళు, తుమ్మకర్ర తీసుకో, దాన్ని చక్కని చెయ్యి, దాన్ని పెట్టుకుని తెగొట్టు, దాన్ని కొట్టి దాన్ని ఏమాత్రం బంగారపు రేకులు పొదిగించమంటాడు. దాంట్లో ఏం పొదగలంట? బంగారపు రేకులు పొదిగించమంటున్నాడు. నిర్గమ 25:16 అంటే 25:8 నేను వారిలో నివసించినట్లు నాకు వారు ఒక పరిశుద్ధ స్థలమును నా దగ్గర. చూడండి, బంగారం గొప్పదా తుమ్మకర్ర గొప్పదా? బంగారమే గొప్ప. తుమ్మకర్ర విలువలేంది. అయితే తుమ్మకర్రకి ఎప్పుడైతే బంగారం రేపు వచ్చిందో నేను వచ్చి అందులో ఉంటాను చెప్పేటప్పుడు ఇవ్వకూడదు అంటే ఇవ్వకూడదు అంతే. ఆయన చెప్పినప్పుడు చెప్పిన పని చేయకపోతేనే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను ఏం చెప్పాను? అది వేసి నాకు అప్పగా గంట మీద ఫోన్ చేసి నన్ను పట్టుకొచ్చి పెట్టిస్తాను. నేను అవసరమైతే నాకు వ్యతిరేకంగా పని చేయకూడదు. నా అక్కడి చేసేది ఎవరు చేసావు? ఎవరు చేసావు? శక్తి ఒప్పుకో. నువ్వు పెట్టింది కదా, దేనికి స్వాతంత్రం ఆయన నిలవడేం కాదు. అందుకని నేను ఖచ్చితంగా చెప్తాను ఎవరికైనా సరే. ఆయన పెట్టే బాధ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ చేసే తప్పు తప్పు ఎంత సమర్థం కాదు. ఈ పాపం నుంచి అన్నట్టు జ్ఞాపకము చేసుకోవాలి. ఇప్పుడు తెలుసుంటే ఇందాక చెప్పుకున్నాను కదా, మళ్ళీ చెప్పుకున్నాను అలా. నేను ఇందాక చెప్పుకున్నాను కదా, ఇప్పుడు ఆత్మను పొందుకున్నావు కానీ ఆత్మ ఉంది, సంతోషిస్తున్నావు. అవసరం ఉన్న వారికి తెలియదు, వారు దోషేస్తున్నాడు. ఎవరిని? ఆత్మ దోషించింది. సంతోషపడతా చెప్పింది ఆత్మ, దోషించింది. సంతోషపడతా చెప్పింది పోయి. మళ్ళీ నీకు సంతోషం ఉంది, తెలియతే నీకు సంతోషం ఉంది, కానీ చేయకూడదని నీకు తెలుసు, అయినా నువ్వు చేసావు. ఆయన చేసాడు కదా. ఒకటి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మా కోసం నువ్వు ప్రార్థన అది మొదటి పాయింట్. 2 నమ్మకం చూడండి. ఇప్పుడు ఈ తుమ్మకర్ర పనికి మారిది ఎవరికి ఉపయోగపడుతుంది? ఏదో భూమి ఉన్నదానికి నాగలు దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడుతుంది? దాని మీద బంగారు రేఖ ఎప్పుడైతే బంగారు రేఖ దైవత్వం నా వైపు చూడండి. దైవత్వం అంటే దాని మీద వచ్చి కుమారుడు పొందిగాడు. ఇప్పుడు క్రీస్తవుడు కుమారుడు. ఆయన ఎవరైనా బంగారమైనా బంగారం అడిగాడు. నేను అందరూ వచ్చి నివాసం చేశాడు అంటే మనకి ఆయన వచ్చి నివాసం చేయాలంటే